ఛానల్లోకి స్వాగతం. మిథున రాశిలో పుట్టిన అమ్మాయిల లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. వీరి మాటలకు అందరూ ఫిదా అయిపోతారు. అయితే మిథున రాశిలో పుట్టిన అమ్మాయిల లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా అందరినీ వారు ఆకర్షించగలుగుతారు, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు మరియు పునర్వసు 1-2-3 పాదాలలో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు. ఈ రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు. ఈ మిథున రాశి జ్యోతిష్య చక్రంలో 3వది. ఈ రాశి విశ్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి. సన్నని పాదాలు, నిశితమైనటువంటి దృష్టిని ఈ మిథున రాశి వారు కలిగి ఉంటారు. ముఖ్యంగా మిథున రాశిలో పుట్టిన అమ్మాయిల లక్షణాలు కనుక చూస్తే అందరినీ ఆకర్షించే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. అంటే వారి యొక్క మాట తీరు, ప్రవర్తన ఆ విధంగా ఉంటుంది. అంటే కొంతమందిని చూడగానే మన కష్టాలు కూడా వారితో షేర్ చేసుకోవాలి అనిపిస్తుంది. అటువంటి లక్షణాలు ఈ మిథున రాశికి చెందిన అమ్మాయిల్లో ఉంటాయి. ముఖ్యంగా వారు విద్యార్థులైతే కనుక వారికి ఫ్రెండ్ సర్కిల్ అధికంగా ఉంటుందని చెప్పుకోవాలి. అంటే వారికి స్నేహితులు అధికంగా ఉంటారు. వీరి పట్ల చాలా మంది విద్యార్థులు అట్రాక్ట్ అవుతారు. అలాగే మిథున రాశిలో జన్మించినటువంటి అమ్మాయిలు ఆర్థిక విషయాల్లో కూడా ఆరితేరి ఉంటారు. అంటే వీరు ఉద్యోగం చేసేవారైనా లేకపోతే చెయ్యని వారైనా కానీ డబ్బును ఏ విధంగా ఖర్చు చేయాలి, ఏ విధంగా పొదుపు చేయాలి అనే ఒక అవగాహన వీరికి పూర్తిగా ఉంటుంది. అలాగే ఈ మిథున రాశి వారు మనస్ఫూర్తిగా ఒకరిని ఇష్టపడ్డారంటే మాత్రం వారిపైన జీవితాంతం కూడా ఆ ప్రేమను చూపిస్తూ ఉంటారు. అలాగే మిథున రాశి వారికి ప్రేమాభిమానాలు కూడా అధికంగా ఉంటాయి. అలాగే పలువురికి సహాయం చేసే గుణాన్ని కూడా ఈ మిథున రాశిలో జన్మించినటువంటి అమ్మాయిలు కలిగి ఉంటారు. అలాగే ఎప్పుడూ కూడా తమ కళ్ల ముందు ఏదైనా జాలిపడే దృశ్యం కనిపిస్తే వారికి సహాయం చేసేంత వరకు నిద్రపోని మనస్తత్వం ఈ మిథున రాశికి చెందిన అమ్మాయిల్లో ఉంటుంది. అలాగే ఈ యొక్క మిథున రాశి వారు సున్నిత స్వభావం కలవారుగా కూడా ఉంటారు. కాబట్టి ఎవరైనా ఏ చిన్న మాట అన్నా కానీ ఈ వ్యక్తులు నొచ్చుకుంటూ ఉంటారు. అయినప్పటికీ కూడా తమ మనసులోపలి బాధని ఎవరితోనూ షేర్ చేసుకోవటం వీరికి అస్సలు నచ్చదు. అలాగే మిథున రాశిలో జన్మించిన అమ్మాయిలు తమ అంతర్గత ఆలోచనలను కూడా ఎవరితోనూ షేర్ చేసుకోరు. గుంభనంగా, రహస్యంగా ఉంటారు. అలంకార ప్రియత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. ఎప్పుడూ కూడా అందంపై ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అలాగే తల్లిదండ్రులకి, అలాగే గురువులకి కూడా చాలా గౌరవాన్ని కూడా అందిస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క మిథున రాశిలో పుట్టిన అమ్మాయిలు ప్రేమ వివాహాలు చేసుకునే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ప్రేమించిన జీవిత భాగస్వామికి జీవితాంతం కట్టుబడి ఉంటారు. అలాగే ఈ మిథున రాశిలో జన్మించిన వ్యక్తులు వారి యొక్క అత్తామామలని కూడా తల్లిదండ్రుల్లాగానే భావిస్తారు. అటువంటి ప్రేమానురాగాలను వీరు కురిపిస్తారు. ఈ విధంగా ప్రతి ఒక్కరిపై ప్రేమాభిమానాలు కురిపిస్తారు. కానీ ఎదుటి వ్యక్తి నుండి వీరు ఆశించిన ప్రేమ దక్కకపోతే మాత్రం వారిని తిరిగి దూరం పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే వీరు ఎంతగా ప్రేమిస్తారో అంతగా ద్వేషించే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. అలాగే కొన్ని సందర్భాల్లో టిట్ ఫర్ టాట్ అన్న విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే ఎవరైనా వీరికి మేలు చేస్తే తిరిగి మేలు చేస్తారు. ఎవరైనా కీడు చేస్తే వారికి ఖచ్చితంగా కీడు చేయడానికే ప్రయత్నం చేస్తారు. అలాగే వీరికి తెలివితేటలు కూడా అధికంగా ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. అలాగే వీరు కొంత వ్యాపార ధోరణి కూడా కలిగి ఉంటారు. అలాగే మిథున రాశిలో జన్మించిన అమ్మాయిలు అల్ప సంతోషులనే చెప్పుకోవాలి. చిన్న విషయానికే సంతోషపడుతూ ఉంటారు. చక్కటి వాగ్ధాటి కూడా వీరికి ఉంటుంది. అవసరమైతే తమని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా కొన్ని సందర్భాల్లో ఉంటుంది. తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తూ ఉంటారు. అయినప్పటికీ కొన్ని విషయాల్లో చంచల స్వభావం ఉంటుంది. అదే సమయంలో ప్రతి పనిలో విశ్లేషణ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటారు. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడు బేరీజు వేసుకుని కానీ ప్రారంభించరు. వీరికున్నటువంటి చంచల స్వభావం వల్ల మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలేసే పరిస్థితులు కూడా ఉంటాయి. అయితే వీరు శివారాధన చేయండి. మీకు వీలైనంతలో ఇతరులకు సహాయాన్ని అందించండి. ఇది మీకు మేలు చేస్తుంది. అలాగే ప్రతి శుక్రవారం రోజు లలితా సహస్రనామ పారాయణ కూడా మీకు అద్భుతమైన, విశేషమైన ఫలితాలను ఇస్తుంది. చూశారు కదండి, మిథున రాశిలో జన్మించిన అమ్మాయిల లక్షణాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.